హాయ్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ హిస్టరీకి ప్రీవియస్ బిట్స్ ఇండియన్ హిస్టరీ 2024లో వచ్చిన ప్రీవియస్ బిట్లో 10 వరకు డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు 11th క్వశ్చన్, ఏ చట్టం మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది? ఆప్షన్ 1 మోర్లే మింటే సంస్కరణలు, సెకండ్ వచ్చేసి మాంటెగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, థర్డ్ రౌలత్ చట్టం 1919, ఫోర్త్ భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టాలు సంస్కరణలు చాలా ఇంపార్టెంట్. మనకు వీటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చాలా మటుకు వచ్చాయి ప్రీవియస్ పేపర్స్లో. ఏ చట్టంలో ఏం చేసినారని మనము చదువుకోవాలి ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి మత ప్రాతిపదికన ఎన్నికల వ్యవస్థను ప్రవేశపెట్టింది మోర్లే మింటే సంస్కరణలు. మోర్లే సంస్కరణలు ఆన్సర్ వచ్చేసి. 12th క్వశ్చన్, భారతదేశంలో యొక్క వలస రాజ్యాల కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం దేనికి సంబంధించింది? ఆప్షన్ 1 రైల్వే, 2 విద్య, 3 నీటిపారుదల, 4 పేదరిక నిర్మూలన. ఇది వచ్చేసి భారతదేశంలో యొక్క వలస రాజ్యాల కాలం. అంటే బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళంతా వచ్చారు కదా మన దేశానికి వలసలు. వాళ్ళ కాలంలో క్రిందికి వడపోత సిద్ధాంతం అనేది ఒకటి ఉంది. అది వచ్చేసి విద్యకు సంబంధించింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 13th, భారతదేశంలోని ప్రాచీన కళా సాంప్రదాయాలను పునరుద్ధరించడానికి ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్, ఇదొక సంస్థ. ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ ఎవరు స్థాపించారు? ఆప్షన్స్ వచ్చేసి 1 రవీంద్రనాథ్ ఠాగూర్, సెకండ్ అబ్బనీంద్రనాథ్ ఠాగూర్, థర్డ్ దేవేంద్రనాథ్ ఠాగూర్, ఫోర్త్ వచ్చేసి ద్వారకానాథ్ ఠాగూర్. ఈ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఓరియంటల్ ఆర్ట్ అనేది మనకు స్థాపించింది అబ్బనీంద్రనాథ్ ఠాగూర్. 14th క్వశ్చన్, ఏ మౌర్య అధికారి తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించారు? మౌర్యుల కాలంలో మామూలు ఒక్కొక్క పని చేసే వాళ్ళకి ఇట్లా స్థూలాధ్యక్ష, సమస్తాధ్యక్ష, పౌత్వాధ్యక్ష, పానాధ్యక్ష అట్లా పేర్లు పెట్టారు కదా. వాటిలో ఏ అధికారికి తూనికలు మరియు కొలతల బాధ్యత వహించారు అనేది క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆప్షన్స్ వచ్చేసి 1 స్థూలాధ్యక్ష, సెకండ్ సమస్తాధ్యక్ష, థర్డ్ పౌతవాధ్యక్ష, 4 పానాధ్యక్ష. మనకు మౌర్యుల కాలంలో తూనికలు మరియు కొలతలకు బాధ్యత వహించిన వారు వచ్చేసి పౌతవాధ్యక్ష. ఇది ఆన్సర్. ఇక్కడ వచ్చేసి స్థూలాధ్యక్ష అంటే సుంకాలు వసూలు చేసేవారు. స్థూలాధ్యక్ష అంటే సుంకాలు వసూలు చేసేవారు. సమస్తాధ్యక్ష అంటే మార్కెట్లలో విక్రయాలు చూసేవారు. పానాధ్యక్ష అంటే వాణిజ్యం గురించి చూసేవాళ్ళు. కాబట్టి మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి తూనికలు మరియు కొలతలు చూసేవాళ్ళు వచ్చేసి పౌతవాధ్యక్ష. నెక్స్ట్ 15th క్వశ్చన్, ఇక్కడ మనకు 2 జాబితాలు ఇచ్చారు, జాబితా 1 మరియు జాబితా 2లను జతపరచడం ద్వారా క్రింద ఇచ్చిన వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. మనకు ఈ మోడల్ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి అన్నమాట. లాస్ట్ ఇయర్ 2024 పేపర్లో దగ్గర 6-7 క్వశ్చన్లు ఇట్లానే అడిగాడు. ముందు జాబితా 1 జాబితా 2లో ఇచ్చేసి మ్యాచింగ్స్ చెక్ చేసుకొని మళ్ళీ ఆ మ్యాచింగ్లో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు 1857 తిరుగుబాటు జరిగినప్పుడు ఆ తిరుగుబాటును బేస్ చేసుకొని కొన్ని ప్రదేశాల్లో కూడా తిరుగుబాటు జరిగాయి. ఆ ప్రదేశాలలో తిరుగుబాటు యొక్క నాయకుల గురించి, ఆ ప్రదేశాల గురించి ఇచ్చాడు. ఏ ప్రదేశంకు ఎవరు నాయకుడు వహించాడు అనేది మనం కరెక్ట్గా మ్యాచ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి జాబితా 1లో నాయకుల పేరు ఇచ్చారు: కున్వర్ సింగ్, హజరత్ మహల్, నానాసాహెబ్, బక్తఖాన్. తిరుగుబాటు కేంద్రాలు వచ్చేసి కాన్పూర్, ఢిల్లీ,
ఆర్రా, బీహార్, లక్నో. ఇప్పుడు మనం మ్యాచ్ చేయాలి వీటిని. కున్వర్ సింగ్ వచ్చేసి బీహార్కు నాయకత్వం వహించారు. అలాగే హజరత్ మహల్ లక్నో, హజరత్ మహల్ లక్నోకి, నానా సాహెబ్ ఢిల్లీకి, ఢిల్లీకి అన్నాడు సారీ, నానా సాహెబ్ కాన్పూర్కి, బక్తా ఖాన్ వచ్చేసి ఢిల్లీకి. మనకి ఆప్షన్లో ఎక్కడ ఉంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కున్వర్ సింగ్ వచ్చేసి 3, ఫస్ట్ 3. నెక్స్ట్ హజరత్ మహల్ వచ్చేసి 4, 3, నెక్స్ట్ 4. నానా సాహెబ్ వచ్చేసి కాన్పూర్ 1, 2. ఇది మనకు కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా మనకి తిరుగుబాటు కేంద్రాలకు, తిరుగుబాటు నాయకులు వాళ్ళు చేసిన కేంద్రాలు, అలాగే ఈ తిరుగుబాటును అణచివేసినటువంటి బ్రిటిష్ అధికారి కూడా మనకు అడుగుతాడనమాట క్వశ్చన్లు. ప్రీవియస్ క్వశ్చన్స్లో తిరుగుబాటును అణచివేసిన బ్రిటిష్ నాయకులను కూడా అడిగారు చాలా మటుకు. అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 16th క్వశ్చన్. జలియన్ వాలాబాగ్ మారణకాండను నిరసిస్తూ క్రింది వాటిలో ఎవరు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారు? ఆప్షన్ 1 శంకర్ నాయర్, సెకండ్ సైఫుద్దీన్ కీచ్లేవ్, థర్డ్ సత్యపాల్, ఫోర్త్ ఎస్ఎన్ బెనర్జీ. యాక్చువల్గా జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిన తర్వాత కొందరు నాయకులు వాళ్ళకి ఇచ్చినటువంటి విడుదలను వదులుకున్నారు. అట్లా దాంట్లో ఎవరు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుండి రాజీనామా చేశారని అడిగారు అనమాట. ఇది వచ్చి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ నుంచి కౌన్సిల్ రాజీనామా చేసిన అతను శంకర్ నాయర్. శంకర్ నాయర్తో పాటు మనకు రవీంద్రనాథ్ ఠాగూర్, మన గాంధీజీ గారు కూడా వాళ్ళ బిరుదులను తెయించారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన బిరుదులను వాళ్ళు వదిలిపెట్టేశారనమాట. రవీంద్రనాథ్ ఠాగూర్కి వచ్చేసి నైట్హుడ్ అనే బిరుదు, గాంధీజీకి వచ్చేసి కైజర్ హింద్ అనే బిరుదు ఉన్నాయన్నమాట. వాటిని వాళ్ళు వదులుకున్నారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. 17th, క్రింది జతలలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఇక్కడ మనకు మ్యాచింగ్ ఇచ్చాడు, దీంట్లో ఒకటి రాంగ్ ఉంది, సరిగ్గా సరిపోలలేదు అన్నాడు అనమాట. అంటే రాంగ్ ఏది ఉండదో కనుక్కోవాలి. అలీగర్ ఉద్యమము, ఫరైజీ ఉద్యమము, తైనీ ఉద్యమము, హమ్మదీయ ఉద్యమము. ఇవన్నీ యాక్చువల్గా ముస్లిమ్స్ ఉద్యమాలు, అవి చేసినటువంటి నాయకులు. అలీగర్ ఉద్యమము చేసింది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, ఇది కరెక్ట్. ఫరైజీ ఉద్యమము ఇది హాజీ షరియత్, ఇది కరెక్ట్. అహ్మదీయ ఉద్యమము మీర్జా గులాం, ఇది కరెక్ట్. తైనీ ఉద్యమం అనేది రాంగ్. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకి ఏది సరిపోలలేదు, రాంగ్ మ్యాచింగ్ ఏది అని ఉంది అనమాట. 1850 ఎక్స్లోకి చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ప్రకటన ఏది? దీని కింద మనకు 4 ఆప్షన్లు ఇచ్చారు. వీటిలో ఈ 1850 ఎక్స్లోకి చట్టానికి సంబంధించిన కరెక్ట్ ఏదో అనుకోవాలి. ఇది 14 ఏళ్ళలోపు బాల్య వివాహాలను నిషేధించింది. సెకండ్, ఇది బ్రిటిష్ భారతదేశం అంతటా సతీ నిషేధాన్ని విస్తరించింది. థర్డ్, ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కును అందించింది. ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే హక్కు అందించింది. ఫోర్త్, ఇది వితంతు వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. ఈ 1850 ఎక్స్లోకి చట్టం ద్వారా మనకు వచ్చినటువంటి ఇది క్రైస్తవ మతంలోకి మారిన హిందువులకు పూర్వీకుల ఆస్తి కూడా వారసత్వంగా వచ్చే హక్కును అందించింది. నెక్స్ట్ 19th క్వశ్చన్. క్రింది వాటిలో ఏది సరిగ్గా సరిపోలలేదు? ఇక్కడ మ్యాచింగ్, ఇది కూడా మ్యాచింగ్. ఇక్కడ ఒక సంస్థలు ఇచ్చారు, అక్కడ వ్యక్తుల పేర్లు ఇచ్చారు.
ఈ రెండిట్లో తప్పు ఆన్సర్, సరిగ్గా సరిపోలేదు, సరిగ్గా మ్యాచ్ కాంది గుర్తించాలి. ఇక్కడ వచ్చేసి సేవా సదన్, స్థాపించిన వ్యక్తి బ్రహ్మంజీఎం మలబారి అని ఇచ్చాడు. సెకండ్ది దేశ సమాజం, రాధాకాంత్ దేబ్ అని ఇచ్చాడు. సేవా సమితి, పండిట్ హరిదయానంద్ కుంజ్రు ఇచ్చాడు. బహుజన సమాజం, ముకుందరావు పాటిల్ అని ఇచ్చాడు. సేవా సదన్ మెహరంజీ అంబార్ అనేది కరెక్ట్. దేవ సమాజం రాధాకాంత్ దేబ్ ఇది రాంగ్. సేవా సమితి పండిట్ హరినాథ్ కుంజ్రు ఇది కరెక్ట్. బహుజన సమాజం ముకుందరావు పాటిల్ ఇది కరెక్ట్. ఈ దేశ సమాజంను స్థాపించిన అతను ఎస్ఎన్ అగ్నిహోత్రి. ఎస్ఎన్ అగ్నిహోత్రి అనే అతను ఇది స్థాపించినాడు. ఈ రాధాకాంత్ దేవే కాదనమాట. ఇది మనకు ఆన్సర్. నెక్స్ట్ 20. క్రింది వాటిలో బ్లూ వాటర్ పాలసీని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 ఆల్ఫోన్సో డి అల్బుకెర్కి. సెకండ్ పెడ్రో అల్వారెస్ క్యాబ్రాల్. థర్డ్ ఫ్రాన్సిస్కో డి అల్మెడా. ఫోర్త్ నినోడా కున్హా. వీళ్ళందరూ వచ్చేసి పోర్చుగీస్ వచ్చినటువంటి గవర్నర్లు. వాళ్ళల్లో మనకు బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చారనమాట. మన తెలుగులో వచ్చేసి నీటి విధానము. దీన్ని ప్రవేశపెట్టిన వాడు వచ్చేసి ఫ్రాన్సిస్ డి అల్మిడా. పోర్చుగీస్ మొట్టమొదటి గవర్నర్ ఇతను వస్తానే మన ఇండియాలో బ్లూ వాటర్ పాలసీని తీసుకొచ్చాడనమాట. అదే పోర్చుగీస్ గవర్నరు ఈ బ్లూ వాటర్ పాలసీని రద్దు చేశాడు. రద్దు చేసిన ఇతను ఆల్ఫోన్సో డి అల్బుకెర్కి. ఇతను రెండవ గవర్నరు. పోర్చుగీస్ రెండవ గవర్నరు. ఇతను తీసుకొచ్చినటువంటి బ్లూ వాటర్ పాలసీని ఇతను క్యాన్సిల్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, మనము 10 నుంచి 20 క్వశ్చన్లు చూసాము. ఇప్పుడు 2024 ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రీవియస్ బిట్స్, ఇండియన్ హిస్టరీలో వచ్చిన బిట్లు. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనము ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.